రైట్. మనం ప్రస్తుతం డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, యువ అధ్యక్షుడు గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ మేము స్వాగతిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ చేసిన 30 సంవత్సరాల పోరాటాల ఫలితంగా అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అనేక మంది అట్టడుగు వర్గాలకు, ఎస్సీలకు కావచ్చు, ఉపకులాలకు ఇవన్నీ కూడా రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీని విషయంలో చొరవ తీసుకొని దీని మీద వెంటనే అమలు చేసే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ అనేక పోరాటాల ఫలితంగా గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ వర్గీకరణ విషయంలో కూడా మేము మద్దతు తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో కూడా పూర్తి మద్దతు తెలియజేసి సుప్రీంకోర్టులో ఏమన్నా సమస్య ఉంటే కూడా దాని విషయంలో కూడా పరిష్కరించి ప్రభుత్వం నుంచి ఏమైనా అందాల్సిన ఉందో ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సర్కారు ఈ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళకందరూ న్యాయం చేయవలసిందిగా ఈ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతం దేశం మొత్తం. ఈ టైంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ జరిగింది. కానీ బీజేపీ శ్రేణులు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే పరిస్థితి. ఎందుకు కామ్గా ఎందుకున్నారు? అంటే అధిష్టానం ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? అట్లా ఏం లేదు. ఇవాళ వర్గీకరణ అది కావాల్సిన డిమాండ్ ఇది దేశవ్యాప్తంగా కూడా దీని మీద డిమాండ్ ఉన్నాయి. పంజాబ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ డిమాండ్ ఉన్నది. దీని విషయంలో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దీని విషయం ఒక స్పష్టమైన మెజార్టీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అన్ని మీడియాలో తమ వ్యక్తిగతంగా అందరూ కూడా దీని విషయంలో మేము హర్షించడం జరిగింది, స్వాగతించడం జరిగింది. దాంట్లో మాకు అట్లా ఏం లేదు. స్వాగతించి మేము దీనికి అమలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. కనుక ఇది సమస్య చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు దీని మీద ఉద్యమం చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక మంది దీని విషయంలో ఉద్యమం చేస్తున్నారు. కనుక దీని విషయంలో ఏం లేదు. నరేంద్ర మోడీ గారే కదా ఆ రోజు పెరేడ్ గ్రౌండ్లో వచ్చిండు. ఆ రోజు పెరేడ్ గ్రౌండ్లో వచ్చి ఈ వర్గీకరణ విషయం ఇలా పూర్తిగా మద్దతు తెలియజేసే వాళ్ళ ఒక ఎంఆర్పిఎస్ మీటింగ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చి కూడా మద్దతు తెలియజేశారు. ఎలక్షన్స్ ముందు మాకు ఎలక్షన్లో సంబంధం లేకుండా ఆ రోజు మేము మద్దతు తెలియజేయడం జరిగింది. కనుక దాంట్లో విషయంలో ఏం లేదు, మద్దతు తెలియజేస్తాం. ఎక్కడ ఉన్న మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీగా దేశవ్యాప్తంగా మేము అండగా ఉంటాము. ఈ విషయంలో కూడా వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంలో వెంటనే అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. దళిత హిందువులు అలాగే దళిత క్రిస్టియన్లు ఉన్నారు. మరి ఈ రిజర్వేషన్ ఫలితాలు మరి ఎవరికి దక్కాలని మీరు కోరుకుంటున్నారు? దళిత క్రిస్టియన్లు, దళిత హిందువులు, ఇవాళ దళిత క్రిస్టియన్లకు ఈ ఫలాలు అందకూడదు. ఎందుకని అంటున్నా అంటే ఇవాళ క్రిస్టియన్స్ అనేది క్రిస్టియన్లో ఒక మత ప్రతిపాదిక రిజర్వేషన్లు ఎక్కడ ఉండదు. ఇవాళ అనేక మంది కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, కొన్ని జిల్లాల్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు మాదిగ ఉంటారు. వాళ్ళు కన్వర్ట్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ ఎస్సీ ఉంటుంది. వాళ్ళు చర్చిలకు పోయి వాళ్ళకు క్రిస్టియన్గా వాళ్ళు చలామణి అవుతున్నారు. కనుక నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే నిజమైన మాదిగలు, నిజమైన ఎస్సీలు ఎవరైతే ఉండరో కింది స్థాయిలో ఉన్న ఎస్సీలకు వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందాలి. కనుక ఇవాళ క్రిస్టియన్లను చెప్పుకునే వాళ్లకు రిజర్వేషన్ అందకూడదని కూడా ఇవాళ ఉంది. కనుక అలాంటి వాళ్లకు అందకుండా ప్రభుత్వాలే గుర్తించి నిజమైన ఎస్సీలు, నిజమైన మాదిగలు, నిజమైన మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ అందే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు చేపట్టాలి. ఇవాళ నిజమైన అట్టడుగు వర్గాలకు ఈ రిజర్వేషన్ అందుతూనే మన సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలు అయితే ఉన్నాయో అవన్నీ దూరం అవుతాయి. కనుక నిజమైన వాళ్ళకు అందాలంటే ప్రభుత్వాలకు గుర్తించి క్రిస్టియన్లకు ఇవాళ అనేక మంది వాళ్ళ మత ముసుగులో ఇవాళ చేస్తున్న ఎస్సీ సర్టిఫికేట్లు పొందుతున్న కొంతమంది మాదిగ సోదరులు వాళ్ళు ఒక మతానికి రిజర్వేషన్ వదులుకోవాలి. వాళ్ళు ఉంటే క్రిస్టియన్ ఉండొచ్చు కాక వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉండాలి. వాళ్ళు రిజర్వేషన్ పొందే హక్కు ఎక్కడ లేదు, రాజ్యాంగం విరుద్ధం అది.
కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రిజర్వేషన్ వెంట వదులుకోవాలి. ఇవాళ నిజమైన మాదిగలు, నిజమైన మాదిగ ఉపకులాలకు ఈ రిజర్వేషన్ అందాలని నా డిమాండ్. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రిజర్వేషన్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దళిత హిందువులకే దక్కాలని అంటున్నారు ఎస్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురలోకల్.